చిన్న అజాగ్రత్తనే కావచ్చు లేదా ప్రమాదం కావచ్చు విలువైనటువంటి ప్రాణాలను బలి తీసుకుంటుంది, కోట్లాది లక్షలాది రూపాయల ఆస్తులను నష్టం చేస్తుంది. అయితే అలాంటి సందర్భంలో చాలా వేగంగా స్పందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అది తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం కోసం అవసరమైనటువంటి యంత్రాంగాన్ని మాత్రం మొత్తం తెలంగాణ ఫైర్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసుకుంటుంది. అందుకు అవసరమైనటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా అత్యాధునికమైనటువంటి యంత్రాలను కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ సందర్భంలో యూజ్ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ రోబోటిక్ మిషన్ ద్వారా బయటనే ఉండి మంటలకు దూరంగా ఉండి ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి పంపించి, అంటే ఆ మిషన్ లోపలికి పంపించి మనం చూస్తున్నటువంటి ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైపు ద్వారా పైపును బిగిస్తారు. ఇప్పుడు ఏదైతే ఫైర్ సేఫ్టీ అధికారులు పైపు ద్వారా వాటర్ కొడుతున్నారో దీనికి పైపును బిగిస్తారు. తద్వారా ముందు నుంచి మనం చూస్తుండేటువంటి ముందు భాగంలోంచి వాటర్ స్ప్రే చేయడానికి వీలవుతుంది. మనం చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఒక కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఉండేటువంటి మనుషులు లేదంటే మంట ఎక్కడెక్కడ ఉంది అనేటువంటి దాని ద్వారా చూడడానికి వీలవుతుంది. అదేవిధంగా కెమెరాలు, దీనికి చుట్టుముట్టు కెమెరాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ కెమెరాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలిస్తూ ముందుకు అంటే ఆ ప్రమాదంలోంచి మనుషులను కాపాడడం కానీ ఆ మంటలను తగ్గించడం కానీ చేస్తున్నారు. సార్, ప్రధానంగా ఇలాంటి యంత్రాల ద్వారా మీకు అంటే తెలంగాణ ఫైర్ సేఫ్టీ వింగ్కి ఇంకా ఏ విధంగా బలం చేకూరింది అని అనుకుంటున్నారు? ఎట్లాగా రెస్క్యూ చేయడానికి వీలవుతుంది? సో మన ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు మా డీజీ ఫైర్ సర్వీస్ నాగిరెడ్డి సారు కొత్తగా ప్లానింగ్ చేసి ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి సొసైటీకి బెస్ట్ సర్వీసెస్ అందించడం కొరకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కొనడంతో పాటు వాళ్ళని హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది, తర్వాత సిబ్బంది కూడా మంచి ట్రైనింగ్ ఇప్పించి ముందుకు సొసైటీకి బెస్ట్ సర్వీసెస్ అందించే విధంగా ప్రణాళికలు చేపడుతూ అదే ప్రకారంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక 3 రోబోట్లు. మనం ఈ మిషన్ ఏమంటారు? దీని ద్వారా ఎట్లాంటి సందర్భాల్లో ఇది మీకు ఉపయుక్తంగా ఉంటుంది? ఇది ఫైర్ రోబోట్ అంటారు సార్. దీన్ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తాం మనము. ఇది ఎట్లా అంటే మనం నిలుచున్న ప్లేస్ నుంచి ఒక 500 మీటర్ల వరకు కూడా దీన్ని ముందుకు ఆపరేట్ చేయొచ్చు. అక్కడి నుంచి దాన్ని జెట్ ద్వారా ఒక 60 మీటర్స్ వరకు కూడా మనం ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసుకున్నట్టయితే మనకు G+3 ఫ్లోర్స్ ఉంది. ఆ 5 ఫ్లోర్ దాకా కూడా మంటల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంది. అలాగే ఇది కూడా చూసారు మీరు లెగ్స్ సైడ్లకు, ఇవి మెట్ల మీదకి వెళ్ళి కూడా ఎక్కగలుగుతుంది పైకి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మెట్ల వెంబడి కూడా దానిని పంపించడానికి వీలవుతుంది. అది రన్ అయ్యేది కూడా మనకు డిస్ప్లేలో కనపడుతుంది. కాకపోతే అంత యాక్సెస్ ఉండాలి. ఇది సరిపడా ఎక్కి టర్నింగ్ రేడియస్ అవంతా కూడా స్పేస్ సరిగి ఉంటేనే మనం ఆపరేట్ చేయగలుగుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి ఎక్కడైతే ఫైర్ ఫైటరు మంటల దగ్గరికి లేకపోతే బాగా స్మోక్ ఉన్న ప్లేసులకు పోలేని పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో దీన్ని పంపించడం జరుగుద్ది. దీనికి సెల్ఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉంది. స్ప్రింకిల్ చేసుకుంటే దాన్ని అది కూడా కాపాడుకోగలుగుతుంది. అంటే మనం అక్కడ మంటలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ దాని అంతలకి అది వాటర్ను స్ప్రే చేసుకుంటూ తన యంత్రం కూడా ఈ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు వీడియో కూడా పంపించడం జరిగింది. లైవ్ లో వచ్చినప్పుడు అయితే కనపడేది. సో దానికి అదే కూడా ప్రొటెక్షన్ చేసుకుంటుంది. పైన థర్మల్ ఇమేజ్ కెమెరా ఉంది. ఆ ఫైర్ ఎక్కడ ఆర్జిన్ అయింది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసి దాని మీదనే వాటర్ ఫోకస్ చేసేసి మనం కంట్రోల్. మీరు చేస్తున్న పనికి ఇలాంటి యంత్రాలు ఇంకా కొంచెం ఎక్కువగా సులువుగా మీ పని కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎస్, ఇది సందర్భాన్ని బట్టి ఇండస్ట్రియల్ ఫైర్ అయితే ఇంకా బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. హైరైజ్ బిల్డింగ్లలో కూడా స్టేర్ కేసు ఎక్కువ విడత ఎక్కువ ఉన్న దగ్గర కూడా దాని మీదకి వెళ్ళి కూడా లోపలికి పంపించి కూడా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నటువంటి ఆ యంత్రం ఆ విధంగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా మనం చూస్తే ఎక్కువగా కెమికల్ మంటలు ఎక్కడైతే వస్తాయో ఆ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు. మనం చూస్తున్నటువంటి మెట్ల మార్గాన్ని ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి మెట్లలో కూడా అది పైకి వెళ్లేందుకోసం వీలవుతుంది. ఆ మెట్లెంబడి పైకి వెళ్ళిపోయి అది తిరిగి అక్కడ మొత్తం కూడా చూస్తూ ఇక్కడ ఆ కెమెరా ద్వారానే ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా దాన్ని అంతా కూడా ఆపరేట్ చేసేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఎక్కడైతే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళడానికి వీలుండదో ఆ ఫైర్ ఫైటర్స్ చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఈ యంత్రాల ద్వారా చేయడం ద్వారా కొంత ఇబ్బందులు తగ్గుతాయి. దీని ద్వారా తెలంగాణ ఫైర్ సేఫ్టీ వింగ్ అయితే మాత్రం సరికొత్త యంత్రాలను సమకూర్చుకుంటూ అవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే చాలా వేగంగా ఆ సమస్యను కానీ ఆ మంటలను కానీ ఆర్పడం ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రాణ నష్టాన్ని అదేవిధంగా ఆస్తి నష్టాన్ని తగ్గించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఫైర్ సేఫ్టీ విభాగం మాత్రం ఎప్పటికప్పుడు తన యొక్క అవసరమైనటువంటి ఫెసిలిటీస్ను అదేవిధంగా యంత్రాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పబ్లిక్ సర్వీస్ చేసేందుకోసం ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ, హైదరాబాద్.